హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. ఈరోజు మనం శివయ్య గెటప్ కోసం ఫుల్ డీటెయిల్స్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది మదర్స్కి అయితే యూజ్ అవుతుందండి, ఎందుకంటే పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి అండ్ శివరాత్రి గెటప్ అండ్ స్పెషల్గా రెడీ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ గెటప్ అయితే. ఈ వీడియోలో నేను స్నేకు, మూను, శివయ్య జట, డమరకం, త్రిశూలం అండ్ రుద్రాక్షలు, డ్రెస్ కూడా నేనే చేసుకున్నా అండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. కొంచెం పేషెన్స్ ఉంటే చాలండి. పిల్లల్ని ఇలా రెడీ చేసి చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా పండు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే డమరుక ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిని తీసేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు అయితే 1-2 చాలు. ఇవి చాలా చిన్న సైజు కనుక 3 తీసేసుకున్నా ఒకవైపు, ఇంకో వైపు కూడా 3 తీసేసుకొని ఇలా గమ్తో స్టిక్ చేసేసుకొని మిడిల్లో పేపర్ టేప్తో అతికించేసుకున్నా అండి. గ్లాస్ ఓపెన్కి సరిపడా కార్డ్బోర్డ్ని 2 సర్కిల్ కట్ చేసేసి అండ్ పేపర్ కూడా సేమ్ సైజ్ కట్ చేసేసుకొని గమ్ అప్లై చేసి గ్లాస్ పైన స్టిక్ చేసేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ పైన పేపర్ను కూడా స్టిక్ చేసేసుకోవాలి. 2 వైపులా ఇలానే చేసుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం గ్లాసెస్కి బ్రౌన్ కలర్ పెయింట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వైట్ పెయింట్తో జిగ్జాగ్ లైన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలాంటి థ్రెడ్ ఉంటే తీసేసుకోవాలండి, లేదంటే నార్మల్ థ్రెడ్ తీసేసుకొని ఇలా జడలా అల్లేసేసుకొని డమరకం మిడిల్లో గమ్ అప్లై చేసి థ్రెడ్ని అయితే చుట్టేసేయాలి. లాస్ట్కి నాట్స్ వేసేసుకొని ఇలా ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలి. కొంత దారాన్ని అయితే ఉంచేసుకోవాలండి. ఇప్పుడు థెర్మోకోల్ బాల్స్ తీసేసుకొని ఒక 2 మిడిల్లో హోల్ చేసి దారాన్ని అయితే పెట్టేసుకోవాలండి. థెర్మోకోల్ మిడిల్లో కొంచెం గమ్ అప్లై చేసిన ఉండిపోద్ది, లేదంటే ఇలా నాట్ వేసేసుకుంటే సరిపోద్దండి. డమరకం ఇంకా మంచి లుక్ కోసం ఏదైనా లేస్ ఉంటే తీసేసుకొని ఇలా సైడ్స్కి అయితే పెట్టేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది కదా, అందుకనే పెట్టేసుకుంటున్నా. లేదంటే నార్మల్గా అయినా ఉంచేయచ్చండి. డమరకంకి పేపర్ పెట్టేసుకున్నాం కదా, మిడిల్లో ఇలా బ్లాక్ పెయింట్తో రౌండ్ షేప్ డ్రా చేసేసుకుంటే అందంగా కనిపిస్తుందండి. మన డమరకం అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసాం కదా. ఇప్పుడైతే రుద్రాక్షలు ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఇలా క్లే తీసుకుంటున్నా. నేను క్లే తీసేసుకొని వాటిని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుంటున్నా. మనకు కావాల్సిన బాల్స్ని తీసుకొని రెడీ చేసుకొని ఇలా అగ్గిపుల్లతో చిన్న డాట్స్లా పెట్టేసుకోవాలండి. ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి రుద్రాక్షలా ఉంటుందండి. చూడడానికి కూడా సేమ్ అలానే అనిపిస్తుంది కదా. వీటిని ఒక 2-3 అవర్స్ ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్నాక ఇప్పుడైతే రుద్రాక్షతో చేతికి బ్రాస్లెట్లా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ రుద్రాక్షని గుచ్చేసుకొని అండ్ పూసలు ఏమైనా ఉంటే అవి కూడా గుచ్చేసుకుంటే ఆల్టర్నేట్గా చేసేసుకుంటే చాలా అందమైన బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక రుద్రాక్ష పూసలు ఏమైనా ఉంటే అవి ఎక్కించేసుకొని ఒక థెర్మోకోల్ బాల్ని మిడిల్లో కట్ చేసేసుకొని అండ్ డబల్ టైప్ ప్లాస్టర్ని చిన్న పార్ట్ తీసేసుకొని ఇలా ఇయర్ రింగ్కి ఒకవైపు థెర్మోకోల్ బాల్ హాఫ్ పెట్టి వెనక డబల్ టైప్ ప్లాస్టర్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక మనం పిల్లలు పెట్టుకునేటప్పుడు వెనక ప్లాస్టర్ ఉంది కదా, అది తీసేసి వాళ్ళ చెవికి పెట్టేస్తే ఇలా చేస్తే పిల్లలకి నొప్పి కూడా రాదండి. అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్గా అందంగా ఉన్నాయి కదా. అండ్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయండి.
ఇప్పుడైతే స్నేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ మీద స్నేక్ని డ్రా చేసి కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ స్నేక్కి ఇంకొంచెం లెంత్ కోసం గమ్ అప్లై చేసి కార్డ్బోర్డ్ని అయితే స్టిక్ చేస్తున్నా అండి. ఇప్పుడు ఏంటంటే కార్డ్బోర్డ్కి పేపర్ ఇలా రోల్ చేసి చుట్టూ బ్లాక్ ప్లాస్టర్ని అయితే పెట్టేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్టింగ్ కొంచెం ఉంచేసి మిగతా అంతా ఇలా పేపర్ చుట్టి ప్లాస్టర్ చుట్టేసుకోవడమేనండి. ఇప్పుడైతే స్నేక్ హెడ్కి బ్లాక్ పెయింట్ వేసేసుకుంటున్నా. పెయింట్ ఆరిపోయాక వైట్ పెయింట్తో మనం అవుట్లైన్ అండ్ లోపల షేడ్ అనేది ఇచ్చేయాలి. చూడండి వీడియోలో కార్డ్బోర్డ్కి ఇలా బైండింగ్ వైర్ అయితే పెట్టేసి కార్డ్బోర్డ్ని ఇలా చుట్టూ తిప్పేసుకొని ప్లాస్టర్ని అయితే పెట్టేసుకోవాలి. ఒక హెడ్ దగ్గర వదిలేసి మిగతా మొత్తం ఇలానే మళ్ళీ ఒకసారి ప్లాస్టర్ చుట్టుకుంటే మనకు కావాల్సిన విధంగా వస్తుందండి. స్నేక్కి ఇంకొంచెం డెకరేషన్ కోసం వైట్నర్తో ఇలా డాట్స్ పెట్టేసి లైన్స్ అయితే పెట్టేశానండి. మీకు ఎలా అనిపించింది? మన స్నేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే త్రిశూల చేసేద్దాం. ఇలా పేపర్ పైన త్రిశూల డ్రా చేసి కట్ చేసేసుకొని అండ్ డెమరకం కూడా డ్రా చేసి కట్ చేసేసుకొని చిన్న కార్డ్బోర్డ్ లాంటిదే దానికి స్టిక్ చేసేసుకొని గోల్డ్ కలర్ పేపర్ని అయితే స్టిక్ చేసేసుకున్నా. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ స్టిఫ్నెస్ కోసం డబుల్ టైప్ అయితే పెట్టేసి మన దగ్గర ఇలా ఒక స్టిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే డబుల్ టైప్కి అటాచ్ చేసేస్తున్నా అండి. ఇప్పుడైతే మన త్రిశూలం కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడైతే శివయ్య జట ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే జట కోసం ఇలా ఊలు అండ్ ఇలాంటి క్లిప్ ఒకటి తీసేసుకోవాలి. అలాగే 2 హెయిర్ బ్యాండ్స్ అండి, ఇట్లాంటివి అవసరం అవుతాయి. అవి కూడా తీసేసుకొని క్లిప్కి ఇలా పైన గ్లూ అప్లై చేసేసి పెద్ద హెయిర్ బ్యాండ్ ఉంది కదా, పెద్ద హెయిర్ బ్యాండ్ని పెట్టేసి కింద సూదితో ఒకసారి కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో హెయిర్ బ్యాండ్ని ఇలా పైనుండి హెయిర్ బ్యాండ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఊల్ని తీసేసుకొని ఇలా జటలా అల్లేసుకోవాలండి. ఇలా రెండుగా అల్లేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఊల్ తాడు తీసేసుకొని హెయిర్ బ్యాండ్ లోపల ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టేసి చుట్టూ రోల్ చేసేసుకోవాలండి. చుట్టూ పెట్టేసుకున్నాక సూదితో మనం ఒకసారి కుట్టేసుకోవాలి బయటికి రాకుండా. ఇప్పుడు ఊల్ని తీసేసుకొని పొడవుగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు క్లిప్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఊల్ని తీసేసుకొని టై చేసుకోవాలి. చూస్తున్నారా, నేను ఎలా చేశానో అలానే చేయండి. చాలా ఈజీగా ఉంటుంది టై చేయడం కూడా, మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదండి. క్లిప్కి రెండు వైపులా ఇలా చేసేసుకొని ఒకసారి దువ్వుకుంటే మనకైతే శివ జట అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ జటకి మనం చేసుకున్న రుద్రాక్షని అయితే టై చేసేద్దామండి. ఇప్పుడు ఒక గ్లిటర్ షీట్ కానీ వైట్ పేపర్ కానీ తీసేసుకొని మూన్ షేప్ డ్రా చేసేసి గ్లిటర్ పేపర్ పైన కట్ చేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఈ మూను జటకి పైన పెట్టుకోవాలి కదా, సో మూన్కి గమ్ అప్లై చేసేసి బ్యాక్ సైడ్ ఒక హెయిర్ క్లిప్ అయితే పెట్టేసుకొని హెయిర్ క్లిప్కి డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే పెట్టేసి జటకైతే పెట్టేయాలండి. చాలా చక్కగా ఉంటుంది.
ఇప్పుడు మనకి జట అండ్ మూన్ రెండు రెడీ అయిపోయండి. ఇప్పుడైతే శివయ్య డ్రెస్ కోసం ఇలా ఎల్లో క్లాత్ని 1 మీటర్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు టేప్ తీసేసుకుంటున్నా. నేనైతే 16 సెంటీమీటర్స్ అయితే తీసేసుకున్నా అండి. మనకి ఎంత కావాలంటే అంత లెంత్లో మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు మిగతా పీస్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఒక ఎడ్జ్ నుండి ఇలా ఫోల్డ్ చేస్తూ రావాలండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయడానికి మార్క్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్ క్లాత్ అయితే వచ్చింది కదా, దాన్ని తీసుకొని మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు కర్వ్ లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తీసేసుకొని పైన మనం నడుం దగ్గర ఇలా మనకు కావాల్సినంత ఫోల్డ్ చేసేసి చేత్తో కుట్టేసేసుకోవాలండి ఎడ్జ్ వరకు. ఇప్పుడు క్లాత్ని ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చాక్ పీస్ తీసుకొని జిగ్జాగ్ షేప్లో డ్రా చేసేసి వాటిని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్కి మిడిల్లో డాట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బ్రౌన్ కలర్ పెయింట్ తీసేసుకొని మిడిల్లో మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక సైడ్కి లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. సేమ్ అలానే లైన్కి ఇటువైపు కూడా లైన్స్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెయింట్ తీసేసుకొని బ్రౌన్ షేడ్ పక్కన బ్లాక్ లైన్స్ని డ్రా చేసేసుకోవాలి. అండ్ సేమ్ ప్రాసెస్ అటువైపు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు బ్లాక్ పెయింట్ తీసుకొని బ్రౌన్ సర్కిల్స్కి బ్లాక్ అవుట్లైన్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడైతే కింద ఎడ్జెస్కి వైట్ పెయింట్ని వీడియోలో చూపించినట్టు వేసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా 16 సెంటీమీటర్స్, ఆ క్లాత్కి కూడా పెయింట్ని అయితే వేసేసుకోవాలి. ఇలానే అండి బ్రౌన్ లైన్స్ అయితే డ్రా చేసేసి దానిపైన బ్లాక్ షేడ్ అయితే ఇచ్చేయాలి అండ్ డాట్స్ పెట్టేసి అండ్ ఎడ్జెస్కి వైట్ అయితే డ్రా చేసేసుకోవాలి మొత్తం. మనకు డ్రెస్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు రెడీ అయిపోయింది కదా. మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్? ఇదిగోండి మనం రెడీ చేసి పెట్టుకున్న త్రిశూల, పాము, జట, డమరుకం, మూను, రుద్రాక్షలు, చెవులీలు అండ్ డ్రెస్ అండి.
ఫస్ట్ అయితే మనం ఇలా బ్లాక్ చున్నీ కానీ స్కార్ఫ్ కానీ తీసేసుకొని ధోతిలా కట్టేసి దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రెస్ని అయితే వేసేసుకోవాలి. అండ్ చేతులకి విభూదిని అయితే పెట్టేసుకోవాలి. అండ్ మనం అడ్డగా నామాలు తీసేసి ఇలా ఐ షేప్లో బొట్టు అయితే పెట్టేసుకుంటే బాగుంటుంది. జట అయితే హెయిర్ క్లిప్ కదా, సో ఇలా పైన పెట్టేసి బ్యాక్ నుంచి అదే ఊల్తో టై చేసుకుంటే ముందుకు రాదండి. అండ్ ఫైనల్లీ మన శివయ్య గెటప్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ మా క్యూట్ చిన్ని శివయ్య కూడా రెడీ అయిపోయాడు. చిన్ని శివయ్య డ్యాన్స్ కూడా చేసిస్తున్నాడండి. పిల్లలకి మన చేత్తో మనమే చేసి ఇలా గెటప్స్ వేసి మురిసిపోతాం కదా, చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అండి ఇట్లాంటివి. మీ పిల్లలకు కూడా శివ గెటప్ కాస్ట్యూమ్ అయితే యూజ్ అవుతుందని చాలా ఈజీ వేలో రెడీ చేశానండి. మీరు తప్పకుండా మీ పిల్లలకి ఈ గెటప్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుందేమో. అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి.